దేవుడు పుట్టాడని సంతోషపడుతున్నారా? నో ప్రాబ్లం, సంతోషపడండి. కానీ దేవుడు చెప్పిన మిగతా వాటి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుల వారి పేరట డిసెంబర్ 25న మీరు జన్మదినం జరుపుకోండి. క్రైస్తవులుగా బైబిల్లో ఎక్కడైనా ఆజ్ఞ ఉందా? మనకి ఉందా? పోనీ పట్టుకురండి. ఎవరి బైబిల్లో? మా బైబిల్లో రాయలేదేమో, మీ బైబిల్లో ఉంటే పట్టుకురండి. ఉండదు. సువార్త చేయండి అని ఉందా? ఉంది. బాగా వినండి. సువార్త చెయ్యండి అని బైబిల్లో ఉంది, అది చెయ్యం. పండగ చెయ్యండి అని బైబిల్లో లేదు, అది మాత్రం ఇంటికి రంగు వేసి మరీ చేస్తాం. ఎలా ఉంది ఇది? కొత్త బట్టలు కొనుక్కొని మరీ చేస్తాం. పెద్ద పెద్ద కేకులు, ఇంటి నిండా పిండి వంటలు. సువార్త ఎప్పుడైనా అలాగా ఆనందంగా అంత సంతోషంగా సువార్త చేసావా? మీ ఇంటి ముందు ఎప్పుడైనా సభ పెట్టావా? ఇవి ఉండవు, ఇవి చెయ్యం. ఏమండి, దేవుడు పుట్టాడని సంతోషపడుతున్నారా? నో ప్రాబ్లం, సంతోషపడండి. కానీ దేవుడు చెప్పిన మిగతా వాటి విషయంలో మీరు ఏం చేస్తున్నారు? లేని పండగకు అంత ప్రాధాన్యత ఇచ్చిన మీరు ఉన్న దేవుడి మాటలకి ఎక్కడిచ్చారు ప్రాధాన్యత? బైబిల్లో ఉన్నవి సువార్త చేయండి. మీరు సత్క్రియలు చేయడానికి పుట్టారు. ప్రతిదినం బైబిల్ చదవండి. ప్రతిదినం ఎవరో ఒకరికి దేవుడి గురించి చెప్పండి. సువార్తకి వెళ్ళండి. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు బైబిల్లో ఉంది కదా. మరి నీ పాదాలు సుందరం అవ్వద్దా? నీ పాదాలు దేవుడికి నచ్చొద్దా? ఎవరండి ఆలోచిస్తారు ఇవన్నీ? ఎవరో చెప్పారు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ సభలు మీ మనోనేత్రాలు వెలిగించడానికే ఈ సభలు. బైబిల్లో ఏముందో చెయ్యండి. ఇంకా చెప్పనండి, పండగ పేరుతో ఈ రోజు జరుగుతున్నది పచ్చి పాపం అండి. పదం ఉపయోగిస్తున్నాను, పచ్చి పాపం. పవిత్రమైన దైవ సన్నిధిని, పవిత్రమైన దైవ వేదికలను ఈరోజు ఎలా మార్చేశారో తెలుసండి? చూడలేకపోతున్నామండి. ఏమండి, చిన్నపిల్లలు క్రిస్మస్ అట, చిన్నపిల్లలతో డాన్స్ చేయిస్తున్నారు. పూలండి, ఏదో చిన్నపిల్లలు ఎగిరారు, గెంతారు, ఎవడో పట్టించుకోడు. ఏం క్రిస్మస్? యూత్ క్రిస్మస్. ఇవి యూత్ క్రిస్మస్ ఎలా చేస్తున్నారు అంటే, ఎవరిలోనికి వచ్చేసిన ఆడపిల్లలు మగపిల్లలోనండి డాన్సులు వేస్తున్నారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటా చెప్పండి? అది ఆత్మీయత? అది ఆత్మీయ మేలు కొరక జరుగుతున్నది. అది నీ ఆత్మీయ జీవితానికి ఏ ఉపయోగం? దాంతో వాళ్ళు ఎగరటం, గెంతటం. నేను అడుగుతున్నాను సభాముఖంగా, ఏ ఉపయోగం? ఈ మధ్య కాలంలో మీ కాకినాడే ఫేమస్ అయిపోయాడు దెబ్బకి. యూత్ మీటింగ్ పెట్టండి, యూత్ ట్రీట్మెంట్ అని పెట్టి, ఆ యూత్ మీటింగ్ లో యవనస్తులందరినీ కూర్చోబెట్టి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ని పట్టుకొచ్చి చిరంజీవి వాయిస్ లో వాకింగ్ చెప్పిస్తున్నాడు. పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ యేసుప్రభు కంటే. యేసుప్రభుకి ఫ్యాన్స్ లేరు ఇప్పుడు. యేసుప్రభు ఫాలోవర్స్ తక్కువ, అందరూ కూడా వ్యక్తులకు ఫాలోవర్స్ ఎక్కువ. మిమిక్రీ చేయిస్తున్నాడు. ఆ మిమిక్రీతో అక్కడ ఉన్న కుర్రలందరూ ఏమంటే చిరంజీవి వాయిస్ తో సువార్త యేసుప్రభు మాటలు చెప్తాడు. కింద ఉన్నోడు మారతాడా, నవ్వుతాడా? ఎటకారంగా ఉన్నదండి అది. వెకిలి చేష్టలు కదండి అవన్నీ సంఘంలోకి పట్టుకొచ్చారు, అవన్నీ చర్చెస్ లోకి పట్టుకొచ్చారు. అది సరిపోదన్నట్టు యూత్ క్రిస్మస్ పేరిటండి ఈ రోజు జరుగుతున్నది పచ్చి పాపం. ఒకప్పుడు గ్రామాల్లో ఈ యూట్యూబ్లు, ఈ సినిమాలు ఇవి లేనప్పుడు చిన్నప్పుడు రికార్డింగ్ డాన్స్లు ఏం చేవారు? అలా కనబడుతున్నాయి నా కంటికవి. అందుకే అన్నాను పచ్చి పాపం. ఇదాన్ని ఎగురుతావా, గెంతుతావా దేవుడి పేరట? అది దైవ కార్యక్రమం. వచ్చిన ఒక అనిజనుడు వచ్చి కూర్చుంటే అక్కడ ఏం మారుతాడు? ఆ డాన్స్ తో, ఆ స్టెప్పులతో. అదే ఆ నలుగురు పిల్లలకి 4 మాటలు చెప్పించి వాళ్ళు చిన్న ప్రసంగాలు చేయించు, చిన్న దేవుడి మాటలు చెప్పించు. వచ్చిన వాడికి ఒక మాట కాకపోతే ఒక మాటను అర్థమవుతుందేమో, దేవుడి వైపు తిరుగుతాడేమో. ఎందుకు ఇలా పాపం చేస్తున్నారు? ఎందుకు మీకు నచ్చిన వాళ్ళని ఎందుకు చేసేస్తున్నారు? బైబిల్ పర్మిషన్ లేకుండా, బైబిల్లో దేవుడు చెప్పాడు రాలేదని తెలియకుండా ఇష్టం వచ్చినవన్నీ ఎందుకు చేస్తున్నారు? నన్ను గూర్చి వ్రాయబడినవే నేను చేస్తాను యేసుప్రభు. ఆ యేసుప్రభు జీవితంలో ఎక్కడైనా బర్త్డే చేసుకున్నాడా? 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. ఎన్ని బర్త్డే చేసుకున్నాడు చెప్పండి నాకు? ఒకటి చేసుకున్నాడా? పోలే అమ్మనాలు చేయలేదు. యేసుప్రభు అమ్మనాలు చేయలేదు, వదిలేశారు. 3.5 సంవత్సరాలు అపోస్తులతో ఉన్నారు కదా. పేతురు గారు ఎన్ని బర్త్డే చేశాడు యేసుప్రభుకి? 3.5 సంవత్సరాలు ఉన్నారండి అపోస్తులు. ఆయనతో ఎన్ని బర్త్డే చేశారు పేతురు గారు? పోనీ పేతురు గారు ఏమో అలాగా పెద్దోడు చేయలేదు. యోహాను ప్రియ శిష్యుడు కదా, ఎన్ని కేకులు కట్ చేశాడు? బైబిల్ చూపించండి నాకు. అపోస్తులు చేయలేదండి. తొలి శతాబ్దంలో సంఘం చేసిందా? చేయదండి. మనం చేస్తామండి. విచిత్రం ఏంటనుకున్నారు? నన్ను గురించి రాయబడినవన్నీ నేను చేశాను, మీ గురించి రాయబడినవన్నీ మీరు చేయండి అంటే అపోస్తులు చేశారు. అపోస్తుల కార్యాలు సువార్త, తొలి శతాబ్దం సంఘం సువార్త. విచిత్రం ఏంటంటే మనం చెయ్యం. ఎలాగో చూసారా? ఎంత మోసపోయావండి ఇంతకాలం. నిన్ను గూర్చి రాయబడిన గ్రంథం ఉంది కదా, అందులో నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు రాశాడు కదా. అవి కదా నువ్వు చెయ్యాలి. లేనివి చేస్తున్నావేంటి? బైబిల్లో రాయనివి చేస్తున్నావేంటి? నీ గురించి రాయబడినవన్నీ వదిలేసావేంటి? మత్తయి సువార్త 26-24 చదవండి. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు. అంటే ఏంటి ఆయన పోవటం? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సిలువ యాగానికి,
సిలువ యాగం నా గురించి రాయబడింది. మేకులు ఎంచుకోవాలి, ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, బల్లెపు పోటు, ఈ రక్త అర్పణ, ఇదంతా నా గురించి రాయబడింది. రాయబడిన ప్రకారము నేను సిలువ మరణానికి వెళ్ళిపోతున్నాను. నువ్వు పుట్టింది సువార్త చేయడానికి, నువ్వు పుట్టింది దేవుడి గురించి చెప్పడానికి, నీ అవయవాలు దేవుడికి ఇచ్చింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఏం జరుగుతుంది చెప్పండి మన జీవితంలో? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇలాంటి బోర్డు ప్రసంగాలు విన్నా ఉండి మేము వచ్చిన వాళ్ళు అందరూ ఇదే చెప్తారు, మీరు దేవుడి కోసం పుట్టారు, దేవుడి కోసం బ్రతకండి, ఆ తర్వాత చూద్దాంలేండి అని అనుకుంటున్నారేమో. ఇలా నెగ్లెక్ట్గా ఏమండి తర్వాత చూద్దాంలేండి, ఏం జరిగిందిలేండి, ఈ 2000 సంవత్సరాల నుంచి ఇలాగే బోధ జరుగుతుందండి, ఎవడు చేస్తున్నాడండి పని చేయకపోతే ఏం జరుగుతుందండి అని చాలామంది ఎలాగుంటారంటే నిబ్బరంగా ఉంటారు. మీ నిబ్బరాన్ని తీసేస్తాను ఇప్పుడు వచనం చూపించి. భూమి మీద ఉన్నంత కాలం నిబ్బరంగా ఉండు, నేను ఎవడు ఏమండో, దేవుడి గురించి బ్రతికినా ఏమండరు, బ్రతకకపోయినా ఏమండో, మీరు సభలకు వచ్చి కూర్చున్న దేవుడు ఏమండు, రాకపోయినా ఏమండు, నువ్వు సువార్తకి వెళ్ళినా ఏమండు, సువార్తకు రాకపోయినా ఏమండు, ఎప్పటి వరకు ఏమనడు తెలుసా? బ్రతికున్నంత కాలం ఏమనడు, చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడో చూడాలి. ఇప్పుడు లాస్ట్ అనమాట ఇది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఓపెన్ నీ మండరిలయ్యి ఏమి విప్పాడట? ఏంటి గ్రంథాలు? తల్లి గర్భంలో మీరు పిండంగా ఉన్నప్పుడు అవయవాలను కొడుతూ రాసుకున్నాడు కదా నీతో ఒక డైరీ, అది ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? తీర్పు రోజు ఓపెన్ అయింది. ఇది మరణ దినం తర్వాత ఓపెన్ అయింది. భూమి మీద ఉండగా ఓపెన్ అవ్వదు బైబిలే. భూమి మీద ఉండగా బైబిలే. బైబిల్లో దేవుడు ఎలా బ్రతకమన్నాడో, నీ గురించి ఏం రాశాడో అన్ని ఇక్కడ ఉంటాయి. రాయబడి ప్రకారం నువ్వు బ్రతకాలి. చచ్చిపోయిన తర్వాత డైరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. ఏముందట? అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథం కూడా విప్పబడింది. నీ డైరీ ఓపెన్ అయింది, జీవ గ్రంథం కూడా ఓపెన్ అయింది. జాగ్రత్త చదవండి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. దేనిని బట్టి తీర్పు నాకు చెప్పండి ఇప్పుడు. ఆ గ్రంథములో వ్రాయబడిన క్రియలను బట్టి మృతులకి ఏం జరుగుతుంది? తీర్పు. ఒరే తన డైరీ ఓపెన్ చేయి అన్నాడు. డైరీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు బాబు వీడు భూమి మీదకి వెళ్ళింది? 1970లో వెళ్ళాడు తండ్రి. ఎన్ని రోజులు బాబు వీడు పొట్టలో ఉన్నాడు? 270 రోజులు పొట్టలో ఉన్నాడు డాడీ. ఎన్నో రోజు బాబు భూమి మీదకి వెళ్ళాడు? 271 డాడీ. ఆ 271లో అయితే మరి 3 సంవత్సరాలు వదిలేయండి, వీడికి ఏమి రాదు కదా, చిన్నాడు కదా. రైట్. 3 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేశాడు? స్కూల్కి వెళ్ళాడు ప్రభువా. సండే స్కూల్కి వచ్చాడో లేదో చూడు పుస్తకంలో. లేదు ప్రభువా. ఇంతకీ వీళ్ళ అమ్మ ఎవరో చూడు బాబు, ఆవిడ పుస్తకంది. ఈడు సండే స్కూల్కి రాలేదు. ఈడు పుస్తకం పక్కనైతే వీళ్ళ అమ్మ పుస్తకం ఓపెన్ చేశారు. ఆ పుస్తకం నిండా సినిమాలే ఉన్నాయి, మొత్తం జబర్దస్తులు సీరియల్లే ఉన్నాయి, కార్తీక దీపాలను. వీళ్ళిద్దరు ఎలాగొచ్చి నాన్ డైరీ ఓపెన్ చేయంటాడు. అప్పుడు ఆ నాన్ డైరీ నిండా రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ ఏమవుతుంది, తెలుగుదేశం ఏమవుతుంది, మొత్తం రాజకీయాలే ఉన్నాయి, న్యూస్లే ఉన్నాయి, వార్తలే ఉన్నాయి. బాబు దేవుడు ఏమి లేవో వీళ్ళ కుటుంబంలో? ఏమి లేవు. ఆ డైరీలకు ఒక నమస్కారం ఆయన మూసేయి. నేను రాసింది వాళ్ళు చేయలేదు కదా భూమి మీదకి వెళ్ళి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ దినాలన్నీ రాసుకుని కదా వాళ్ళకి ఇచ్చాను. నా కోసం పని చేస్తానని కదా బ్రతుకునిచ్చాను. అది చేయనోళ్ళు నా దగ్గర ఎందుకు నాయన? ఏమన్నా ఇది ఎప్పుడు అడుగుతున్నాడు? ఎప్పుడు అడుగుతున్నాడు ఇది? మృతులకు తీర్పు దినాన్న. భూమి మీద అనుకుంటా నేను దేవుడు పని చేయనండి, మీరు ఏం చేస్తారు? మీ దిక్కున్న చోట చెప్పుకోండి. ఇండైరెక్ట్గా అదే అంటాం మన సేవకుల్ని, మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మేము రావు, మాకు ఉద్యోగం ఉంది. మీ దిక్కున్న చోట చెప్పుకోండి, మాకు పెళ్ళి ఉంది, మేము పెళ్ళికి వెళ్తున్నాం, మేము రావు మీటింగ్కి, మేము రావు సువార్తకి. భూమి మీద డైలాగ్ లేగా ఉంటాయి, నీ దిక్కున్న చోట చెప్పుకో అన్నట్టుగానే ఉంటుంది. పైకని రండి, లోపల అదే ఫీలింగ్. జీవ గ్రంథంలోనికి నీ పేరెక్కాలి అంటే సువార్త పనిలో నువ్వు ఎలా ఉండాలట? సహకారి. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలోకి ఎక్కుతాయి. డైరీ ఓపెన్ చేసినప్పటికీ అలాంటి పనులు ఏమి లేవు. ఓ సువార్తకు సహకారం లేదు, సువార్తకు వెళ్ళటం లేదు, దేవుడు లేడు, దేవుడు సన్నిధి లేరు. ఆ డైరీ అంత పాపాలు, ఆ డైరీ నిండా సొంత పనులు, ఆ డైరీ నిండా సొంత కార్యక్రమాలు, ఆ డైరీ నిండా పెళ్లిళ్ళు, ఆ డైరీ నిండా బర్త్డేలు, ఆ డైరీ నిండా విందులు, ఆ డైరీ నిండా వినోదాలు, ఆ డైరీ నిండా ఇందా చెప్పాను కదా దేవుడి పేరట రికార్డింగ్ డ్యాన్సులు. నిబ్బరంగా ఉండకండి. 30 ఏళ్ళు గడిచిపోయి ఏం చేశాను? 40 ఏళ్ళు గడిచిపోయి ఏం చేసేసాను?
నా జీవితం ఏంటి ఇలా వృధా అయిపోయింది దేవుడి కోసం ఉపయోగపడకుండా? ఎవరికి ఉందండి బైబిల్? ఎవరికీ లేదు. బైబిల్ పట్టుకుంటున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు, లోకంలో బ్రతుకుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, ఇదే జీవితం అనుకున్నారు. కానీ వ్రాయబడిన దినాలు అని, ఆ వ్రాయబడిన దినాలు అన్నీ దేవుడి పని కోసము అని ఎవ్వరు చెప్పలేదు ఎంతకాలం. అందుకే మేము సభలు పెట్టేటప్పుడు మా ప్రతి ప్రసంగికుడు చెప్తాడు, సత్యవాక్యం ఇది, ఈ వాక్యం వినడానికి రండి అని. ఇదేమా ధైర్యం? బైబిల్లో ఉన్నది చెబుతున్నాము గనుక.